తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ సభ్యత్వం. కార్తీక మాసం సందర్భంగా కర్నూలులో కురువ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్దనున్న బీరలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 22 ఏళ్లుగా కురువ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కుల సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రంగస్వామి తెలిపారు. చదువుల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలతో పాటు కురువ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేశామన్నారు. తగ్గలేదు, ఎందుకంటే కర్నూలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మా నాన్నగారు తుంగభద్ర దిగువ ప్రాజెక్టు ఎక్కడైతే పోయిందో అక్కడ ఇప్పుడు మన పెద్దలు సోదరులు ఎక్కడ మా కులయులకు అన్యాయం జరిగినా వాటి కోసం మేము రాత్రింబవళ్ళు అహర్నిశలు కృషి చేస్తూ వారి కోసం మేము కష్టపడుతున్నాం. కనుక కురజులు విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి. మరి ఈ యొక్క పార్టీలు కూడా ఏ రాజకీయ పార్టీ సరే కురువలను గుర్తించి రాబోయేటువంటి ముందు కాలంలో కురువలకు మరి ఒక ఎంపీ ఇప్పుడు ఒక ఎంపీ ఇచ్చారు. రాబోయే కాలంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కురువలను గుర్తించి తప్పకుండా ఎమ్మెల్యేలు ఒక 5 ఎమ్మెల్యే స్థానాలను ఇచ్చి మా కోసం మాకు ఇవ్వాలని చెప్పి మేము అన్ని రాజకీయ పార్టీ కోరుచున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు జిల్లా కురువ సంఘం ప్రధాన కార్యదర్శి. కురువ వనభోజనాలు స్టార్ట్ చేశారు. 22 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది. సంతోషంగా మేము అన్నీ జరుపుకుంటున్నాం. నాట్ ఓన్లీ కురువ సంఘంలో అన్నీ విద్య కానీ, లేకపోతే వివాహ పరిచయ వేదికలు కానీ, లేకపోతే ఏ సమస్యలు వచ్చినా ఊర్లలో గొర్రెలకి కానీ వీటికి కానీ అన్నీ కానీ మా నాన్న ముందుండి ఈ సంఘాన్ని ముందరికి తీసుకెళ్ళాడు. ఆయన బాటలోనే నేను నడవాలని నేను కూడా ఈ సంఘానికి సాయం చేస్తూ నేను కూడా మహిళా ప్రెసిడెంట్గా తీసుకున్నాను. మహిళలందరికీ రేపు పొద్దున చైతన్యం రావాలని నేను ముందంజలో అందరినీ చైతన్యం చేయాలని వచ్చాను ఇక్కడికి. సో ఇంకా ముందు